ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. తరచుగా చూస్తున్నాం కదా, ఈ మధ్యన సనత్ నగర్లో ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది. ఏంటి ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవ్వడం అనుకుంటున్నారా? అవునండి, ఇది నిజమే. ఎందుకంటే గీజరు, ఏసీ ఇవే కాదు, ఈ మధ్యకాలంలో ఫ్రిడ్జ్లు కూడా బ్లాస్ట్ అవుతున్నాయంట. అంటే మనం ప్రతి ఒక్క ఇళ్లలో ఖచ్చితంగా రిఫ్రిజిరేటర్ అనేది వాడుతూ ఉంటాం కదా. మన వస్తువులన్నీ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాము. కొన్ని పాలు, పెరుగు, ఇంకా చాలా చాలా చిన్న చిన్న వస్తువులు, కూరగాయలు ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అసలు ఫ్రిడ్జ్ని ఎలా వాడుతున్నారు? ఎందుకు ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి? అసలు పేలడానికి గల కారణాలు ఏంటి? మన ఫ్రిడ్జ్ని మనము ఎప్పటికెప్పుడు సర్వీస్ చేయించుకుంటున్నాం. చాలామంది ఇళ్లలో ఏంటంటే ఎప్పటి నుంచో వాడుతూనే ఉంటారు ఫ్రిడ్జ్, దాన్ని అసలు కేర్ తీసుకోరు, ఎలా ఉంది, పనిచేస్తుందా లేదని కూడా గమనించుకోరు. ఇంకొకటి ఏంటంటే నిండా పెట్టేస్తారు సామాన్లు దాంట్లో. అసలు అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? మరి ఇవన్నీ కూడా మీకు తెలియాలి కదా. సో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఫ్రిడ్జ్ డెమో చూపించడానికి అయితే వచ్చేసాను. ఏంటంటే ఫ్రిడ్జ్ని ఎలా వాడుతున్నాము, అసలు ఫ్రిడ్జ్లో మనం ఎలాంటి వస్తువులు పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్ని అసలు ఎక్కడ పెట్టాలి, మరి ఎటైనా మనం వెళ్తున్నప్పుడు ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకుంటున్నామా, డోర్స్ ఓపెన్ చేసి పెడుతున్నామా లేదా, ఇవన్నీ కూడా మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు టెక్నీషియన్ మణికంఠ గారు. మరి సార్తో మాట్లాడదాము, జాగ్రత్తలు ఏంటి ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఈ వీడియో ఎక్కడ పాజ్ చేయదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. నమస్తే మణికంఠ గారు. నమస్తే మేడం. మణికంఠ గారు, మరి నాకు ఒకసారి ఈరోజు ఫ్రిడ్జ్ డెమో కావాలి. రీసెంట్గా మనకు సనత్ నగర్లో చూసుకుంటే ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ బాబు ఎవరైతే ఉన్నాడో తెలివిగా దాన్ని వాళ్ళ మదర్కి ఇన్ఫార్మ్ చేయడం, బయటకు వచ్చేసేయడము, పెద్ద ప్రమాదం అయితే జరగలేదు. కానీ ఇప్పుడు చాలా మందికి భయం వేస్తుంది, ఫ్రిడ్జ్ కూడా పేలుతుందా అని చెప్పేసి. అంటే మామూలుగా ఫ్రిడ్జ్ సరిగా వాడకపోతే ఏమైనా ప్రమాదాలు అంటారు, కానీ పేలడం వరకు వెళ్తుందా అంటే మాకు ఒకసారి వివరంగా ఈరోజు ఫ్రిడ్జ్ ఎందుకు బ్లాస్ట్ అవుతుంది, ఫ్రిడ్జ్ని ఎలా వాడాలి, కొంచెం జాగ్రత్తలు ఒకసారి. అలాగే మేడం. రిఫ్రిజిరేటర్ పేలే సందర్భాలు చాలా తక్కువ మేడం, కానీ కాలిపోయిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి మేడం. ఎందుకంటే పవర్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఫ్రిడ్జ్లు కాలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా కంప్రెసర్ ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ఇది ఎలక్ట్రికల్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి షార్ట్ సర్క్యూట్ వల్ల కాలిపోవడం జరుగుతుంది. అయితే మణికంఠ గారు, ఇప్పుడు చాలా మందికి వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఫ్రిడ్జ్లు కూడా పేలుతున్నాయి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా ఇంట్లో మనం ఫ్రిడ్జ్ పెట్టామనుకోండి, కొంతమంది వాల్కి క్లోజ్గా పెట్టేస్తారు, కొంతమంది డిస్టెన్స్ పెడతారు అక్కడ. కానీ మళ్ళీ కమింగ్ టు ఫ్రిడ్జ్ ఇన్సైడ్, ఇంకా లోపల చూసుకుంటే మనము అసలు ఫ్రిడ్జ్లో ఇప్పుడు లోపల ఎలాంటి వస్తువులు ఎలా పెట్టుకోవాలి ఏంటి? కొంతమంది నిండా పెట్టేస్తారు, ఇంకా అసలు ప్లేసే ఉండదన్నమాట. అలా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక్కసారి మాకు అది. లేదు మేడం, ఈ ఫ్రిడ్జ్ వచ్చి వెనక కనీసం ఒక 6 ఇంచెస్ అయితే కూడా గ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే వెనక సైడ్ రేడియేటర్ ఉంటుంది, అది కూడా హీట్ అవ్వడం జరుగుతుంది. ఆ హీట్ అవ్వడం వల్ల ఆ హీటు ఎయిర్ తగిలి ఫ్రీ అయిపోవడం జరుగుతూ ఉండాలి. ఎయిర్ సర్క్యులేషన్ అనేది కంపల్సరీ కాబట్టి మినిమం 6 ఇంచెస్ గ్యాప్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఫ్రిడ్జ్ మొత్తం నింపకూడదు. ఇక్కడ ఐస్ కట్టింది కదా అని ఫ్రీజర్ బాక్స్ అంటారు దీన్ని. ఫ్రీజర్ బాక్స్ని ఐస్ కట్టింది అంటే ఐస్ కడితే కనుక ఈ డీఫ్రాస్ట్ చేస్తే కనుక ఐస్ అంతా కరిగిపోవడం జరుగుతుంది. చాలామంది ఏంటంటే అది అయింది కదా అని చాకు పెట్టి, స్పూన్ పెట్టి దాన్ని కొడతారు గట్టిగా, రాదు అది వాళ్ళకి. అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఫ్రీజర్ బాక్స్ అంటారు దీన్ని. ఈ ఫ్రీజర్ బాక్స్ వచ్చి ఐస్ కట్టడం జరుగుతుంది. ఐస్ కట్టడం గురించి ఇక్కడ ఓన్లీ డీఫ్రాస్ట్ చేస్తే సరిపోతుంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే దానికి అదే ఐస్ కరిగిన తర్వాత మళ్ళీ రిలీజ్ అయిపోయి మళ్ళీ రీవర్కింగ్ జరుగుద్ది. కానీ ఏం చేస్తారంటే ఈ ఐస్ అంతా పోవాలనే ఉద్దేశంలో స్క్రూ డ్రైవర్ కానీ నైఫ్ కానీ ఉపయోగించి ఈ ఐస్ని తీయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆటోమేటిక్గా కింద అల్యూమినియం లేయర్ చాలా పలసగా ఉంటుంది, అది కూడా పైపులతో నిండి ఉంటుంది అనమాట. గ్యాస్ సర్క్యులేషన్ అవుద్ది. ఇవి ఫ్రిడ్జ్లోని అట్మాస్ఫియర్ని కూల్ చేయడానికి రిఫ్రిజరెంట్ ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆ రిఫ్రిజరెంట్ ఈ హోల్ పడటం ద్వారా బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఆ రిఫ్రిజరెంట్ కూడా ఫ్లేమబుల్ అవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అది వంటగదిలో పెట్టడం వల్ల ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్రిడ్జ్లు మ్యాక్సిమం వంటగదిలోనే ఉంటాయి మేడం. వంటగదిలో ఉండటం వల్ల ఎల్పిజి గ్యాసు ఈ విధంగా ఆటోమేటిక్గా చిన్న స్పార్క్స్ వచ్చినా కూడా ఫ్లేమబుల్ అవుతాయి. సో గ్యాస్ కూడా కిచెన్ లో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అవుతుంది. అవును మేడం. ఫ్రిడ్జ్ కానీ అదేవిధంగా ఎల్పిజి స్టవ్, గ్యాస్ సిలిండర్ కూడా దూరంగా ఉండడానికి మెయింటైన్ చేయాలి. అంటే కిచెన్ లో ఫ్రిడ్జ్ పెట్టొద్దు అంటారు, సేఫ్ కాదా? సేఫ్ కాదు మేడం. చాలా మంది అయితే కిచెన్ లోనే పెట్టుకుంటారు. ఆల్రెడీ ఇరుకుగా అంటే తీసుకోవడానికి కంఫర్ట్ గా ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్ కిచెన్లో పెడతారు, కానీ ఫ్రిడ్జ్ వచ్చి కొంచెం హాల్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఇంకొక విషయం మణికంఠ గారు, మామూలుగా చాలా మంది ఫ్రిడ్జ్ని కడిగేస్తూ ఉంటారు, మొత్తం బయట పెట్టేసి బాల్కనీలో పైప్ పెట్టి వాటర్ వేసి మొత్తం శుభ్రం కడుగుతారు, మనిషి స్నానం చేసినట్టు అనమాట. అది అసలు కరెక్టే అంటారా? లేదు మేడం, ఫ్రిడ్జ్ కడగకూడదు. ఓన్లీ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసి ఏదన్నా మనం క్లీన్ చేసుకునే ఉద్దేశం ఉంటే తడిపట్టి పెట్టి తుడుచుకోవాలి, తర్వాత మళ్ళీ పొడి పట్టి పెట్టి తుడిచేసేయాలి.
తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవాలి. కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు కడగకూడదు, అదేవిధంగా తడిపడతో తొడవకూడదు కూడా. రన్నింగ్లో పాడైపోతుందా ఫ్రిడ్జ్? పోతుందా? ఫ్రిడ్జ్ పాడవటం కాదు కానీ మేడం, ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ పార్ట్స్ ఉంటాయి. లోపలికి కంపల్సరీ కడిగినప్పుడు వాటర్ వెళ్తాయి, షార్ట్ సర్క్యూట్ కంపల్సరీ అవుతుంది. అంటే వైర్లకి ఎప్పుడైనా తడి తగిలిందంటే ఆల్మోస్ట్ స్పార్క్స్ వచ్చేస్తాయి. ఓకే. ఈ మధ్య కాలంలో ఫ్రిడ్జ్ లో చాలా మంది ఇప్పుడు వెజిటేబుల్స్ పెట్టుకుంటాం మనము, అంటే బాక్సెస్ పెడుతున్నారు, ప్లాస్టిక్ బాక్సెస్ లో పెట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏంటంటే కవర్స్ పెట్టేవాళ్ళు, మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు ఇస్తారు కదా పేపర్ బ్యాగ్స్ లాంటి, దాంట్లో డైరెక్ట్ పెట్టేస్తారు. అసలు అవన్నీ కరెక్టే అంటారా? బాక్స్లు పెట్టుకోవడం కానీ అది పెట్టుకోవడం ఇబ్బంది లేదు మేడం. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ బాక్సెస్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఈ ఫ్రిజర్ బాక్స్ మొత్తం నింపేయకూడదు. ఇప్పుడు డబుల్ డోర్ ఫ్రిడ్జ్కి వచ్చి ఇక్కడ ఫ్యాన్ అనేది ఒక సిస్టమ్ వస్తుంది. డబుల్ డోర్కి వచ్చి ఫ్యాన్ అనేది సిస్టమ్ రావడం వల్ల ఫ్యాన్ ద్వారానే కూలింగ్ కిందకి స్ప్రెడ్ అవుద్ది కంప్లీట్గా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే రవ్వ, కిచెన్ కి సంబంధించిన ప్రతి వస్తువు, కారం కూడా కంప్లీట్ గా లోపల నింపేస్తున్నారు. ఫ్రిడ్జ్ ని ఒక బీరువా లాగా వాడేస్తున్నారు. కాబట్టి దానికి బ్రీతింగ్ స్పేస్ ఉండదు, ఎయిర్ వెళ్ళే సర్క్యులేషన్ ఉండదు. కాబట్టి బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది మేడం. బ్లాస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అవ్వడం. మెయిన్గా కంప్రెసర్ పగిలిపోయిన సందర్భాలు చాలా తక్కువ అయినప్పటికీ కూడా మెయిన్గా ఏంటంటే ఇది వైర్లు కాలిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఏదేమైనా ఫ్రిడ్జ్ ని టైట్ గా పెట్టొద్దు. సామాన్లు డబుల్ డోర్ ఫ్రిడ్జ్ లో కంప్లీట్ హీటరే ఉంటుంది, లోపల హీటర్ ఉంటుంది, టైమర్ ఉంటుంది. ఎక్కువ కంప్లీట్ గా నింపేయడం వల్ల అవి ఏవి ఆన్ అవ్వకుండా అయిపోతాయి అనమాట. ఇంకోటి మనకంటగా చాలా మంది ఫ్రిడ్జ్ డోర్ ని అస్తమాటు తీస్తూ ఉంటారు. పిల్లలే కదా, పెద్దవాళ్ళు కూడా చీటికి మాటికి ఆ వస్తువు అని ఈ వస్తువు అని. అది దానివల్ల ఏమవుతుందంటే మేడం, డోర్ తీస్తున్నాం అంటే కూలింగ్ బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎక్కువసేపు కంప్రెసర్ వర్కింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కువ హీట్ అవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఏంటంటే హీట్గా ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ని పెట్టకూడదు. అంటే కొంచెం అన్నా కనీసం గాలి ఆడే విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు హాల్లో పెట్టుకోవాలంటున్నారు కదా మీరు, అంటే ఇప్పుడు ఇలా విండోస్ ఉన్న సైడ్లో పెట్టుకోవాలంటే పర్వాలేదు మేడం. హాల్లో కనీసం వెనక సైడ్ గ్యాప్ ఇస్తే ఇబ్బంది లేదు మేడం. సో మనకంటే గారు ఒక్కసారి మీరు కంప్రెసర్ అన్నారు కదా, నాకు ఒకసారి డెమో చూపించండి. కంప్రెసర్ వాల్ కి ఎంత డిస్టెన్స్ లో పెట్టుకోవాలి ఏంటి అనేది, అది పేలుతుంది అంటున్నారు, ఆ హీట్ అంటున్నారు కదా, ఒకసారి డెమో చూపించండి. మనకంటే గారు ఏంటి మరి ఫ్రిడ్జ్ మొత్తం వెనక్కి తిప్పేశారు? ఏం లేదు మేడం, కంప్రెసర్ గురించి చెప్పాల్సిన విషయం ఉంది. మేజర్ పార్ట్ రిఫ్రిజిరేటర్ లో మెయిన్ పార్ట్ కంప్రెసరే మేడం. కాబట్టి దాని గురించి తెలుసుకుందాం. ఇది వచ్చి కంప్రెసర్ మేడం. ఓకే. ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో ఫ్రిడ్జ్ యొక్క మోటార్ అనుకోవచ్చు, కంప్రెసర్ అనమాట. దీంట్లోనే గ్యాస్ నింపడం జరుగుతుంది మేడం. దీని ద్వారా గ్యాస్ నింపడం ద్వారా ఈ గ్యాస్ సర్క్యులేషన్ రేడియేటర్లో సర్క్యులేట్ అయ్యి లోపలికి గ్యాస్ వెళ్ళడం ద్వారా కూలింగ్ ఏర్పడుతుంది మేడం. ఎప్పుడైనా లీకేజ్ సమస్యలు ఏమైనా వస్తే కూడా, అంటే గ్యాస్ అయిపోవడం సమస్య ఎప్పుడైనా వస్తే ఫ్రిడ్జ్ని ఆపేసుకుని టెక్నీషియన్ పిలిపించాలి మేడం. లీకేజ్ అంటే అండి ఆటోమేటిక్ ఏదైనా అనుకోకుండా గ్యాస్ అయిపోవడం కూడా జరుగుద్ది. మాకు ఎలా తెలుస్తుంది లీకేజ్? కూలింగ్ రాకపోతే కనుక ఫ్రిడ్జ్ని ఆపేసేసారు. ఫ్రిడ్జ్ ఆపకుండా కంటిన్యూ రన్నింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది. మనకంటే గారు ఒకసారి చాలా వేడి వస్తూ ఉంటుంది ఆ గోడకి దీనికి గ్యాప్ లో, మనకు తెలుస్తుంది, హీట్ అబ్జర్వ్ చేయగలుగుతాం మనం. అలా ఎందుకు అంత హీట్? ఎందుకంటే ఇది హై ప్రెజర్ లో రన్ అవుతుంది మేడం. కంప్రెసర్ హై ప్రెజర్ గ్యాస్ పంప్ చేయడం వల్ల ఈ రేడియేటర్ అంతా హీట్ అవ్వడం జరుగుతుంది. ఈ రేడియేటర్ ఇప్పుడు కంప్లీట్ రిఫ్రిజిరేటర్ లోనే బాడీలోనే ఇచ్చేయడం జరుగుతుంది. బాడీలో ఇచ్చేయడం వల్ల ఇదేం బయటకు కనబడదు, ఇన్బిల్ట్ ఉంటది. ఇది పట్టుకుంటే హీట్ అవ్వడం, షాక్ కొట్టినట్టు అనిపిస్తుంది కానీ షాక్ కాదు, ఓన్లీ హీట్ అవ్వడం జరుగుతుంది. అందువల్ల మెయిన్ గా స్పేస్ కంపల్సరీ అని చెప్పేది ఏంటంటే ఇటు సైడ్ అటు సైడ్ కూడా కనీసం 2-3 ఇంచెస్ అయితే మినిమం గ్యాప్ ఉండాలి. బ్యాక్ సైడ్ ఏంటంటే మోటార్ కంప్రెసర్ ఉంటది కాబట్టి కంపల్సరీ 6 ఇంచెస్ గ్యాప్ అయితే మెయింటైన్ చేయాలి మేడం. అంటే ఇది వాల్ కి టచ్ అవ్వకూడదు, 6 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. 6 ఇంచెస్ గ్యాప్ ఉండాలి. మీరు ఇదేదో అన్నారు, ఇది క్లీన్ చేసుకోవచ్చు అండి దీన్ని? ఈ ట్రే వచ్చి మినిమం మెకానిజం తో ఎవరైనా చేసుకోవచ్చు మేడం. ప్రత్యేకంగా మెకానిక్ ని పిలిపించి క్లీన్ చేయాల్సినంత అవసరం అయితే దీనికి లేదు. కాబట్టి ఈ రేడియేటర్ ఏదైతే ఉందో ఇది బ్రష్ తో క్లీన్ చేయటం, ఇక్కడ 2 స్క్రూలు తీసేస్తే ఈ ట్రే బయటకు రావడం జరుగుతుంది. ఎందుకంటే డీఫ్రాస్ట్ బాక్స్ లో ఏదైతే ఐస్ కట్టిందో ఆ ఐస్ కట్టిన వాటర్ అంతా మనకు డీఫ్రాస్ట్ అవుద్ది. కూలింగ్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ జరుగుతుంది. కట్ ఆఫ్ అయినప్పుడు ఐస్ అంతా కరిగి ఈ పైప్ ద్వారా ట్రేలోకి వచ్చేస్తుంది. ఈ ట్రే అప్పుడప్పుడు కనీసం 6 మంత్స్ కోసారో 8 మంత్స్ కోసారో తీసి క్లీన్ చేసుకునే విధంగా ఉండాలి, లేకపోతే బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఇది బ్రష్ తో క్లీన్ చేసుకోవచ్చు అంటున్నారు. చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఆఫ్ చేసుకుని చేసుకోవాలి మేడం. ఏదన్నా ఆఫ్ చేసుకుని చేసుకోవాలి. మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఈ పైపులను చూసుకుని కరెంట్ దగ్గర కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఏదన్నా మనం బ్రష్ చేసేయచ్చు కదా అని మొత్తం కంప్లీట్ గా హార్డ్ గా చేయకూడదు. సింపుల్ గా చేస్తే నీట్ గా క్లీన్ అయిపోతుంది.
ఇంకో విషయం ఏంటంటే చాలా మంది ఊర్లు వెళ్ళేటప్పుడు ఇంకా ఒక 10 రోజులైనా వెళ్తున్నామంటే ఉన్న సామాన్లన్నీ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని మామూలుగా పిండ్లు కానీ ఉప్పులు కానీ కారం కానీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి టైట్ గా నొక్కేసి వెళ్ళిపోతారు. ఫ్రిడ్జ్ కూడా ఆఫ్ చేయరు. అంటే అసలు ఫ్రిడ్జ్ మామూలుగా మనం 10 రోజులు కానీ 5 రోజులు కానీ ఊరు వెళ్తున్నామంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసుకోవాలంటారు. ఆఫ్ చేసుకుంటే మంచిది మేడం. ఎందుకంటే మనం లేనప్పుడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. ఏదైనా ఎలక్ట్రానిక్ వస్తువు ఏది వాడినా కూడా మనం లేనప్పుడు ఆఫ్ చేసుకుని వెళ్ళటమే సేఫ్ మేడం. లేకపోతే ఇప్పుడు దీంట్లో ఉండేది చాలా మినిమం సంబంధించిన వస్తువులే ఉంటాయి. అవి మరీ కాస్ట్లీ వస్తువులు అయితే లోపల ఏం పెట్టం. కాబట్టి తీసి బయట పెట్టి డోర్ కూడా ఓపెన్ చేసి వెళ్ళాలి. ఓపెన్ చేసి పెట్టాలి. డోర్ ఓపెన్ చేసి పెట్టడం వల్ల ఏంటంటే స్మెల్ రాదు. మామూలుగా ఫ్రిడ్జ్ షాక్ ఎప్పుడు కొడుతుంది అండి? ఏ ప్రాబ్లం వస్తే షాక్ ఇస్తుంది? ఎర్తింగ్ లేకపోవడం వల్ల షాక్ కొట్టడం. ఎర్తింగ్ కంపల్సరీ. ఫ్రిడ్జ్ కి కంపల్సరీ ఎర్తింగ్ అవసరం. ఎందుకంటే ఏసీలు అంటే కనీసం పైన ఉంటాయి కానీ ఫ్రిడ్జ్ మనం పట్టుకోవడమే ఫ్రీజర్ బాక్స్ లో చేయి పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం అందులో కిచెన్ లో ఉంటాం, తడిగాళ్లతో రావడం పట్టుకోవడం షాక్ కంపల్సరీ కొడుతుంది. ఇంకో విషయం, ఫ్రిడ్జ్ మనకి ఏమీ అలారం ఉండదు, ఏం సిగ్నల్స్ ఇవ్వదు. కాబట్టి మన రీసెంట్ గా సనత్ నగర్ లో జరిగినట్టుగా బ్లాస్ట్ జరిగింది. అంటే రేర్ గా ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అవడం అంటే ఇప్పుడు మనం వినలేదు. సో ఇప్పుడు జరిగింది కాబట్టి చాలా మందికి భయం వేస్తుంది, ఫ్రిడ్జ్ కూడా పేలుతుందా అంటే ఇలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఒక్కసారి ఫైనల్ గా మా వ్యూవర్స్ కి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి? ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయిన సందర్భాలు చాలా రేర్ అయినప్పటికీ కూడా ఒకసారి జరిగిందంటే అది జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీ మనం ఫ్రిడ్జ్ను కూడా ఏ వస్తువులైనా జాగ్రత్తగానే మెయింటైన్ చేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా టెక్నీషియన్ పిలిపించి చేయించుకోవాలి. ఏది ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఉన్నప్పుడు. ఫ్రిడ్జ్ ప్రాబ్లం లేనప్పుడు ఏది వర్షాలు పడినప్పుడు కావచ్చు, అదేవిధంగా గాలివాన వచ్చినప్పుడు స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేసేయటం మంచిది. తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు. అంతేగాని అలా పెట్టేయడం వల్ల ఏంటంటే పవర్ ఎక్కువ రావడం వల్ల కాలిపోయే సందర్భాలు ఉంటాయి. స్టెబిలైజర్ కూడా కంపల్సరీ రిక్వైర్డ్ ఉంటుంది కంపల్సరీ. మరొకసారి డిస్టెన్స్ ఎంత పెట్టాలంటున్నారు వాల్ కి ఫ్రిడ్జ్ కి? రిఫ్రిజిరేటర్ బ్యాక్ సైడ్ మినిమం 6 ఇంచెస్ మెయింటైన్ చేయాలి గ్యాప్. మరి ఇంకొకటి అండి, ముఖ్యంగా ఏంటంటే ఫ్రిడ్జ్ ని కిచెన్ లో పెట్టొద్దు అని అంటున్నారు. నాకు ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది. చాలా మంది ఫ్రిడ్జ్ ని కిచెన్ లోనే పెడతారు. మరి దానివల్ల ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కాబట్టి ప్రాబ్లం అంటున్నారు. అదొక్కసారి మా వ్యూవర్స్. స్పేస్ ఎక్కువ ఉంటే కిచెన్ లో పెట్టుకోవచ్చు మేడం. స్పేస్ ఇరికిచ్చి కంప్లీట్ గా ఫ్రిడ్జ్ ని టైట్ గా పెట్టకూడదు. స్పేస్ ఎక్కువ ఉంటే పర్వాలేదు. అది ఎల్పిజికి దీనికి మినిమం డిస్టెన్స్ కూడా ఉండాలి. అందువల్ల లేదు అంటే అవకాశం ఉంటే దూరంగా పెట్టడానికే ట్రై చేయాలి. మణికంఠ గారు ఒక్కసారి ప్లగ్ బాక్స్ గురించి మాట్లాడారు కదా, అది కూడా చెప్పండి. అదేదో మీరు వోల్టేజ్ చెప్తున్నారు కదా, అదొకసారి. ప్లగ్ బాక్స్ వచ్చి మల్టీప్లగ్స్ లో పెట్టకూడదు మేడం. దీనికంటూ సపరేట్ ప్లగ్ ని అరేంజ్ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే 4 రకాలుగా ఉన్న ప్లగ్లో పెట్టేసి ఏమవుతుందంటే వేరే వేరే లోడ్ వేయటం వల్ల ప్లగ్ బాక్స్ కాలిపోయే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్ ప్రాబ్లం వస్తుంది. డైరెక్ట్ మనం బోర్డ్ కి పెట్టుకోవచ్చా? మామూలు స్టెబిలైజర్ పెట్టి పెట్టాలా ఫ్రిడ్జ్? స్టెబిలైజర్ ఉండటమే మంచిది మేడం. ఎందుకంటే ఇప్పుడు వచ్చేయన్ని ఇన్వర్టర్ సంబంధించిన ఫ్రిడ్జ్ లో వస్తుంది. పీసీబీ బోర్డు ఏంటంటే తొందరగా ఖరాబ్ అవ్వడం జరుగుతుంది. పవర్ ఎక్కువ తక్కువలో ఏదైనా వచ్చిందంటే అదే షార్ట్ సర్క్యూట్ అవుద్ది. కాబట్టి స్టెబిలైజర్ కంపల్సరీ పెట్టుకుంటేనే మంచిది మేడం. మామూలుగా పవర్ పోయినప్పుడు ఇన్వర్టర్ ఆన్ చేస్తారు కదా, ఇన్వర్టర్ అన్నారు కదా, ఫ్రిడ్జ్ కూడా ఆన్ చేసుకోవచ్చా? అది లేదు మేడం. అంటే ఇన్వర్టర్ వేరు, ఇన్వర్టర్ టెక్నాలజీ వేరు మేడం. ఇప్పుడు వచ్చే ఫ్రిడ్జ్లు అన్ని కూడా ఫ్రిడ్జ్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, అన్ని ఇన్వర్టర్ టెక్నాలజీ మీద పీసీబీ బోర్డు మీద రన్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మణికంఠ గారు. సో వ్యూవర్స్ చూసారు కదా, మరి మణికంఠ గారు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ని ఇలాగే వాడుతున్నారా? మరి రీసెంట్గా బ్లాస్ట్ జరిగింది, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రిడ్జ్ వాడేటప్పుడు ఎలా వాడుతున్నాము, మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నాము చెప్పారు కదా. వాల్కి ఫ్రిడ్జ్కి 6 ఇంచెస్ గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మరి క్లీనింగ్ కూడా చెప్పారు కదా, మొత్తం మనం శుభ్రంగా కడిగేయడం కాదు, నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఒక క్లాత్ తీసుకొని ఇంకోటి టైట్గా పెట్టొద్దు ఫ్రిడ్జ్లో అని కూడా చెప్తున్నారు. మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా ఫ్రిడ్జ్ని ఆఫ్ చేసుకోవడం చాలా జాగ్రత్త. ఎందుకంటే ఆఫ్ చేసి డోర్ కూడా ఓపెన్ చేసి పెట్టాలని చెప్తున్నారు. మరి ఎంతమంది ఊర్లో వెళ్ళేటప్పుడు ఫ్రిడ్జ్ని ఆఫ్ చేస్తున్నారో మనకైతే తెలియదు. మరి ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మరొక విషయం నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను ఏంటంటే, మామూలుగా చాలా మంది ఫ్రిడ్జ్ ని కిచెన్ లోనే పెట్టుకుంటారు. ఎందుకంటే అనుకూలంగా ఉంటుంది, చేతికి దగ్గరలో ఉంటుంది, ఏమైనా తీసుకొని వాడుకోవచ్చు అనేసి. కానీ మణికంఠ గారు చెప్పేది ఏంటంటే మ్యాక్సిమము కిచెన్లో పెట్టకుండా హాల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఎల్పిజి గ్యాస్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ప్రమాదం అనేది పెద్దగా జరగకుండా ఛాన్సెస్ ఉంటాయి. సో బయట పెట్టుకోండి, హాల్లో కానీ అట్లా చేసుకోండి అని చెప్తున్నారు. మీకు పెద్ద కిచెన్ ఉందనుకోండి, మీరు కిచెన్లోనే పెట్టుకోవచ్చు. ఒకవేళ చిన్న కిచెన్ ఉంటే మాత్రం బయట పెట్టుకోండి. మరి ఫ్రిడ్జ్ని కూడా ఎలా మెయింటైన్ చేయాలి, టాప్ టు బాటమ్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇది వీడియో చేయడానికి గల కారణం కేవలం అవేర్నెస్ కోసమేనండి. మరి వీడియో ఎక్కడ పాజ్ చేయదు, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మేము ముందుంటాను. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.